బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్‌కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలంలో ఎలా ఉంటుందంటే మన జీవితం ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. అండ్ మా ప్రొఫెషన్ వచ్చేసరికి టీచర్స్ ప్రొఫెషన్. ఈనాటి పిల్లలు మీడియాకి ఎక్స్‌ప్లోర్ అయిపోయి ఎంత హైపర్ కిడ్స్ ఉన్నారంటే ఒక్కొక్కసారి అంటే ఎంత మనం కంట్రోల్ చేసుకొని టీచర్స్ యాజ్ ఎ టీచర్‌గా ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నా కానీ ఈవెన్ దెన్ ఏదో ఒక టైంలో మా పేషెన్స్ లెవెల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. దట్ టైమ్ డెఫినెట్లీ వి విల్ టేక్ అవుట్ అవర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆల్సో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ కొద్దిగా రిలీఫ్ అయింది. అఫ్కోర్స్ అగైన్ వీ హ్యావ్ బిల్డప్ అవర్ స్పిరిట్ యాజ్ ఎ టీచర్. అగైన్ వి గాట్ దట్ థాట్ ఆఫ్ ఓకే వీఆర్ టీచర్స్ సో వీ షుడ్ బీ హంబుల్. అది మళ్ళీ ఒకసారి రీగెయిన్ అయినట్టుగా అనిపించింది. ఫస్ట్ థింగ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ we got that satisfaction. Okay, we are the teachers, we are building the nation, and as a teacher we should be very humble to the students. And not only humbleness, mana anger ni mana frustration ni control cheskoni పిల్లలతో ఎలా మూవ్ అవ్వాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కొద్దిగా మాకు తెలిసి వచ్చింది. అంటే తెలుసుకోవాలనుకునే ఆ అట్మాస్ఫియర్ కూడా వన్స్ యూ ఎంటర్ దిస్ క్యాంపస్ you can feel that aura in this atmosphere and this campus. ప్రతి చిన్న కాన్సెప్ట్ అయినా కానీ ప్రతి కార్నర్ అయినా కానీ అది మేము ఫీల్ అయ్యాం. ఓకే పీస్ వేర్ ఎవర్ వి గో వి టాక్ స్లోలీ, వి టాక్ స్వీట్లీ, వి టాక్ హ్యాపీలీ, అది ఫీల్ అయ్యాము. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ సుజాత స్కూల్ మొయినాబాద్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ రీగెయిన్ అండ్ రీబిల్డ్ దట్ స్పిరిట్ ఆఫ్ ద టీచర్ through this Brahmakumaris Foundation. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాత స్కూల్ మొయినాబాద్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ నేను ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ ఐ విజిట్ దిస్ ప్లేస్ అట్ దిస్ అట్మాస్ఫియర్. ఫస్ట్ ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా పీస్ఫుల్గా అండ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఈ కాలంలో ఉన్న జనరేషన్ మోస్ట్ యాంగర్నెస్ అనేది కామన్ ప్రతి ఒక్కరిలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ వల్ల మనం యాంగర్ అవ్వకూడదని అండ్ పీస్ఫుల్గా ఎలా అయితే మనం చిల్డ్రన్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా మనము ఎలాగైతే వాళ్ళ పట్ల కైండ్గా బిహేవ్ చేయడం, హంబుల్గా ఉండడం, ఆ విషయాలన్నీ చాలా వరకు నేను నేర్చుకున్నాను ఈ ఓం శాంతి అసోసియేషన్ వల్ల. అండ్ ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇచ్చినందుకు ఓం శాంతి అసోసియేషన్ వల్ల కూడా థ్యాంక్ యూ. అండ్ మా మేనేజ్మెంట్ సుజాత స్కూల్ మొయినాబాద్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మకుమారిస్కి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది ఐ నుండి నేను నాది ఇంకా నేను అన్న డిఫరెన్స్ ఏముందో ఇది ఇక్కడ నేను కనుక్కున్నాను. సో దీంట్లో ఒకటి మనం ప్రత్యేకత ఏం తెలుసుకున్నామంటే ఐ అంటే ఏంది, ఐ ఎవరు, పాయింట్ ఆఫ్ లైట్ అనేది మేము ఇక్కడ జరిగింది. సో ఇటువంటి కొన్ని మాటలు ఏవైతే మనం పిల్లలకి ప్రత్యేకంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని, సమస్యల నుండి బయటికి తీయడానికి అవసరమైనటువంటి ఉపయోగాలను మనం ఏవైతే ఇవ్వగలుగుతున్నామో అవి ఇవ్వలేకపోతున్నామని ఇక్కడ మనం తెలుసుకున్నాము. చాలా మేము నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ ఫ్యూచర్లో పిల్లలకి ఎలా భవిష్యత్తులో ఎలా నేర్పించాలన్నది మేము ఇక్కడ వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్స్ పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టీచర్స్ గురించి. సో ఎన్నో ఫెసిలిటీస్ సార్ కూడా ఇస్తున్నారని మాకు ఈరోజు తెలిసింది. సో ఫ్యాకల్టీస్ ఇక్కడ చాలామంది రావడం జరిగింది. అందరికీ ఈ విషయాలన్నీ తెలిసినందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాము. మేము కూడా ఇందులో పాత్ర వహించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. I was very first to come here in Brahmakumaris. I was very happy to come here, and today I was feel very happy. Very special thanks to our chairman sir and our Sujata school sir.